ఎందుకు దేవుడు మనల్ని ఏడవద్దు అంటున్నాడంటే, ఆయన తండ్రిగా ఉండి మన పట్ల ఆయన మనకు సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. తండ్రి లేని వారికి తండ్రి. కొంతమంది ఈ లోకములో నిజంగానే తండ్రిని కోల్పోయి ఉండొచ్చు. కొంతమంది తండ్రి ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రేమను నోచుకోలేని, మానసికంగా మరి ఆ ఆదరణ లేని వారై ఉండొచ్చు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా స్త్రీలు ఎక్కువగా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు, భర్త అత్తాక్రమంలో ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తండ్రిగా నిన్ను ఆదరించే ఈ లోక తండ్రి యొక్క ప్రేమ నోచుకోకపోయినప్పటికీ కూడా నేను నిన్ను ప్రతి సందర్భంలో కూడా తండ్రిగా అర్థం చేసుకుని తండ్రిగా నిన్ను ఆదరిస్తానంటున్నాడు. హాగరు అబ్రహాముకి భార్యగా ఉన్నప్పుడు వారిద్దరికి పుట్టిన కుమారుడు ఇస్మాయేలు. దేవుడు ఏమన్నాడంటే, ఇస్మాయేలు అనే అబ్రహాము కుమారుణ్ణి, అబ్రహాం యొక్క భార్యగా ఉన్నటువంటి మరి హాగర్ అనే ఆమెని ఇద్దరిని కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోండి అన్నాడు. ఈ అబ్రహాంకి బాధ అనిపించింది. ప్రభువా, నా కుమారుడు ఒకవేళ తన తల్లితో దూరంగా వెళ్ళిపోతే నా కుమారుడికి తండ్రి ఎవరు? నా కుమారుని ఎవరు పోషిస్తారు? నా కుమారుని ఎవరు సంరక్షిస్తారు అని అబ్రహాము దేవుని బిడ్డలారా బాధపడుతున్న సమయంలో, అబ్రహామా, నువ్వు ఈ కుమారుని గురించి ఏమాత్రం కూడా ఆలోచించొద్దు. ఆ తండ్రి బాధ్యత నేను తీసుకుంటాను. ఒక తండ్రి బిడ్డని ఎట్లాగా సంరక్షిస్తాడో ఆ విధంగా నేను ఆ కుమారుడికి తోడుగా ఉంటాను. ఆ కుమారుడిని నేను గొప్ప చేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పి అబ్రహాముకి చెబుతా ఉన్నాడు. స్త్రీగా నీతోనూ, ఒకవేళ నీకున్న నీ బిడ్డలతోనూ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఆ పరమ తండ్రి ఉండి నీ జీవితాన్ని సంరక్షిస్తాడు. ఈ రోజు హాగరు కుమారుడు అడవిలో పడిపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో అబ్రహాముకి దేవుడు చెప్పిన మాట దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడే తండ్రి ఉండి వాళ్ళ ఇబ్బందిని తీర్చాడు. స్త్రీ ఉంది. ఆ స్త్రీ అందరూ నాకు దూరం అయ్యారు, ఇంకా నేను ఒంటరిగా ఉన్నాను ఎలా అని బాధపడతా ఉంటే ఇప్పుడు తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడని ఆ వాక్యము చదివిందంట. ఆమెకి ఎక్కడ లేని ధైర్యం వచ్చి రోజు ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నువ్వు నాకు తండ్రిగా ఉండు, నువ్వు తండ్రిగా ఉండు నాయన, నా అవసరం తీర్చేనా అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో దూరం అయిపోయిన ఆత్మీయుని దగ్గర చేశాడు. అందరి ప్రేమ నోచుకుని ఆమె ఎంతో సంతోషంతో జీవితాన్ని గడపడం ప్రారంభిస్తా ఉంది. తండ్రి పక్కనే ఉంటే ఎంతగా బాధ్యత తీసుకుని నిన్ను ఆదరించాలో అంతగా ఆదరిస్తాడు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఎందుకు ఏడవద్దంటే, నా అవసరాలన్నీ కూడా తీర్చేవాడు దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన ఏడవద్దు.